అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. I think for everyone they need to find whatever they resonate with. So for my husband it's Ayyappa Swami, for me it's Sai Baba. From the time I was a child, I've seen my grandparents, parents have utmost faith in God. Faith had a very, very powerful grounding. I was going through a very tough time at one point of time in my life, and I was a bit shaken up. So they said, why don't you try the Sai Baba Vrat? Things started changing when I started reading the story. I became more positive. People around me started becoming more positive. And these small changes helped me realize that I became a better person. So that's why this Vrat means so much to me. If you are at a roadblock, if things are not going in your way, try some form of Vrat. Because I think that faith heals more than anything in this world. లేదత్తమ్మ గారు కొంచెం పులుపు దిగాలి దిగితే Your mom and Nanama are fighting. వేసవి కాలంలో ఒక రకంగా గ్రీటింగ్స్ చెబుతుంది మనకి ఆవకాయ. చాలా ఆనందాన్ని, అభిరుచిని రుచిగా మార్చి అందిస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఎలాగా మా అమ్మ మా నాయనమ్మ అందరి దగ్గర నుంచి వస్తుందమ్మా ఇది. పదార్థాల రుచి వడ్డించే వాళ్ళని బట్టి ఉంటుంది. తినాలి అని వడ్డిస్తే ఒక రకంగా ఉంటాయి, అక్కర్లేదు లేని వడ్డిస్తే వేరొక రకంగా ఉంటాయి. ఇది పెట్టడం అనేది ఒక ఆనవాయితీ. పెట్టిన కొత్తల్లో మరీ బాగుంటది. ఆ కొత్త ఆవకాయ తీసి పెద్ద బేసిన్ లో కలిపి అన్నం ఇంత నూనె పోసి నూతి చట్టా మీద పిల్లలందరినీ చుట్టూ కూర్చోపెట్టి అమ్మ చేతిలో బేసిని పెట్టుకుని ఆ కొత్త ఊరగాయ ముద్దలు ఒక్కొక్కడి చేతిలో పెట్టినప్పుడు మళ్ళీ తన వరకు వచ్చే లోపల తిన్న ఆవకాయ ముద్ద అన్నపు రుచి నీకు స్వర్గం ఉన్నది అని నువ్వు అనుకుంటే దాని సుఖం కూడా అంత ఉంటుందో లేదో నీ చెప్పలేదు. బాగుందా? థ్యాంక్ యూ నాన్న.